అన్న ఇప్పుడు మీ వ్యక్తిగతానికి వస్తే బాణాస నుండి మిమ్మల్ని తొలగించారు. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో తొలగించేశారు, తీసేశారు అని చెప్పి కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత అంటే మీకు సంబంధించిన పోస్ట్‌ని కూడా రిలీజ్ చేశారు. అంటే తొలగించడానికి కారణం నిజంగానే తొలగించారా ఏంటి? ఇప్పుడు మీ ఛానల్ పేరేంటి? తెలుగు వాలెట్. తెలుగు వ్యాలెట్. నిజంగా ఈ డిస్కషన్‌లో ప్రజలకి ఈ విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ఉందంటారా? ఎందుకు లేదు? అంటే నాస్తికులుగా మీరు అంటే నేను ముందు ఇంట్రడక్షన్‌లో గూడా మీ పేరు చెప్పింది నాస్తికులు అంటే బైరి నరేష్ అనేది. మరి భారత నాస్తిక సంస్థకు సంబంధించి మిమ్మల్ని తొలగించారు అనంటే అది ఇప్పుడు దేనికి అనేది ఉంటుంది. వాళ్ళు తొలగించారన్నా, నేను రిజైన్ చేశానన్నా, ఈ సంఘం పెట్టుకున్నానన్నా మీనింగ్ అదే కదా అర్థం. హ్మ్. ఒకవేళ ప్రజలకు ఈగో సాటిస్ఫై కావాలంటే వాళ్ళు నన్ను బహిష్కరించారు. హ్మ్. వాళ్ళ ఈగో సాటిస్ఫై కావాలని. అసలు నిజం చెప్పండి అన్న. వాళ్ళ సాటిస్ఫాక్షన్‌కి నాకు సంబంధం లేదు. అంటే మీరు అనుకోండి అని చెప్పి వదిలేసేదాన్ని. మిమ్మల్ని ఎందుకు కూర్చోబెడతారు? వాళ్ళు బహిష్కరించలేదు. నేనే ఈ దాడి జరిగిన తర్వాత జర్నలిస్ట్గా నాకు ఉద్యోగ అవకాశం వచ్చాక ఓకే. విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో, హ్మ్. విజయవాడలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నన్ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నేను ఫౌండర్ ఉన్నప్పుడు నేను అధ్యక్షుడిగా ఉండను, నేను సెక్రటరీగానే ఉంటాను, 4-5 రాష్ట్రాలకు విస్తరించాక అధ్యక్షుడిగా తీసుకుంటానని చెప్పాను. ఆ తర్వాత అక్కడ నన్ను మీరు జర్నలిస్ట్గా ఉండొద్దు, ఇంటర్వ్యూలు చేయొద్దు, కొంతకాలం సైలెంట్గా ఉండాలన్నప్పుడు నేను బురద జల్లినప్పుడు కడుక్కోకుండా ఎన్ని రోజులు ఉంటాం, అంతే కదా. ఏదో పబ్లిసిటీ కోసమని నేను నా మిత్రుల ద్వారా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఓకే. తర్వాత కేంద్ర కమిటీ సమావేశం వైజాగ్లో జరిగినప్పుడు ఇంక మీకు ఇబ్బంది అవుతుంది, మీరు అసౌకర్యానికి గురవుతున్నారు, నాకు కూడా ఒక ఉద్యోగం వచ్చింది జర్నలిస్ట్గా, నాకు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను మీకు రిజైన్ చేస్తున్నాను, ఇక మీదట మీరు నడిపించండి, నేను ఒక వక్తగా వస్తాను, గెస్ట్గా వస్తాను, సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తిగా ఉంటాను అని చెప్పి నేనే స్వయంగా చేశాను. రిజైన్ చేసి ఇచ్చాను, ప్లస్ వీడియో కూడా చేశాను అప్పుడే, ఇలా చేస్తున్నాను అని కాదు అందరి ముందే. ఆ తర్వాత వాళ్ళు దాన్ని కొంచెం ఆలోచించి చెప్తామన్నారు. ఆ తర్వాత కొంతమంది సమాచార గ్యాప్ వల్ల బైరి నరేష్ను తొలగించామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదేంటి, నేను రిజైన్ చేస్తే మీరు తొలగించానని ఇవ్వడం కరెక్ట్ కాదు కదా అన్నాను. దానికి వాళ్ళకు పిలుచుకొని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ తర్వాత నేను నా పనులు నేను చేసుకున్నాను ప్రశాంతంగా. కొంతకాలానికి జూన్లో అనుకుంటా 6-7 తేదీలో రివ్యూ మీటింగ్ జరిగింది. అప్పుడు సారీ చెప్పారు నాకు. సారీ చెప్పి జరిగింది ఏంటో అందరి ముందు చర్చించాక మళ్ళీ తిరిగి కేంద్ర కమిటీలోకి నన్ను తీసుకున్నారు. ఓకే, ప్రస్తుతం ఉన్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆగస్టు 15th రోజు మళ్ళీ కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. జూన్లో ఇది జరిగాక 2 monthsకి ఇంకా అప్పుడు అవాకులు చెవాకులు, భిన్న నరేష్ అన్న వల్ల మేము ఈ పేరుతో మేము వెళ్తే ఆయన మన సంఘంలో ఉంటే మేము మంచి చేస్తే ఆయనకే పోతుంది, ఆయన చెడు చేస్తే మాకు వస్తుంది అని రకరకాల భిన్న స్వరాలు వినిపించాయి. ఓకే. సో నేను మీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను, నేను సపరేట్ ఉంటాను అని వాళ్ళకి స్నేహపూర్వకంగా విడిపోయి, ఇప్పుడు ఆ తర్వాత మా ఫౌండర్ చనిపోయారు, అక్కడికి వెళ్ళాము, ఆయన సంస్మరణ సభను జరిపాము, ఇక్కడ ఫిబ్రవరిలో సంస్మరణ సభ జరిపాము మా ఫౌండర్ది. వాళ్ళు మేము కలుస్తూ ఉంటాం, అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, కొన్ని విధాన నిర్ణయాలు సంఘాంతర్గత విషయాలు ఉంటే నేను ఇన్వాల్వ్ అవ్వను. ఇప్పుడు ఎంఎన్ఎస్ అంటే ఏంటి? మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. ఇది సెప్టెంబర్ 17న హైదరాబాదులోని డిక్కీ ఆఫీస్లో, శాంతి చక్ర ఇంటర్నేషనల్ ఆఫీస్లో నేను నా భార్య కలిసి ప్రారంభించాం. మాలాంటి వాళ్ళు, మాతో కలిసి వచ్చేవాళ్ళు ఇందులో చేరుతారు. మేము అలా కమిటీలు వేస్తూ, శిక్షణ తరగతులు ఇస్తూ, ర్యాలీలు, సభలు, సమావేశాలు అలా ముందుకు సాగుతున్నాం. ఈ పేరు నాకు మంచిగా అనిపించింది. అలా ఎందుకు అనుకోవాలి తల్లి? అంటే నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు కాబట్టి మూఢనమ్మకాన్ని నిర్మూలించాలి అన్న ఉద్దేశం నాకు నచ్చింది. నమ్మకం వేరు, దాన్ని నేను అసలు నమ్మొద్దు అనే వర్డ్ తీసుకురాను. అంటే క్వశ్చన్ లైక్ అంతకుముందు మీ ఇంటర్వ్యూలో ఏది చూసినా సరే ఈ బ్యాగ్ లేదు, నల్ల వస్త్రాలు ధరించడం కానీ, ఆ బ్యాగ్ని ధరించడం కానీ చాలా న్యాచురల్గా కామన్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ రెడ్ బ్యాగ్ వేసుకొని ఇంటర్వ్యూ అనేది ఇస్తున్నారు. అసలు ఏంటిది ఆ బ్యాగ్ ఏంటి అని?
అంటే బహుశా ప్రజలకి బ్యాగ్తో పెద్ద పని లేదు. మన డిస్కషను టాపిక్స్ అన్నీ చాలా వాల్యూడ్గా ఈ ఈ అంశం మీద నరేష్ అభిప్రాయం ఏంటి అని చాలామంది చూడరు. చూసిన వాళ్ళు కాస్త టైం ఉన్నప్పుడు చూసిన వాళ్ళకు ఒక ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, లేదా ఇన్స్పిరేషనల్గా ఉండాలి, లేదా నాతో ఏకీభవించకపోయినా ఈ పర్సెప్షన్ కూడా ఈ ఆలోచనతో ఉంటారనేది కానీ తెలియాలి. బ్యాగ్ చాలా మంది వేసుకుంటారమ్మా. అంటే కామన్ గానేనా ఎన్నో ప్రజా సంఘాల వాళ్ళు బ్యాగ్ వేసుకుంటారు, ఎన్నో పౌర హక్కుల సంఘాల వాళ్ళు, మానవ హక్కుల సంఘాల వాళ్ళు, కమ్యూనిస్ట్ సంఘాల వాళ్ళు, ప్రజల్లోకి వెళ్ళే వాళ్ళు, కవులు, రచయితలు, విద్యావంతులు, రకరకాల వ్యక్తులు బ్యాగులు వేసుకుంటారు. ఆడపిల్లలు మెజారిటీగా బ్యాగులు వేసుకుంటారు, దాన్ని హ్యాండ్ బ్యాగ్ అంటారు. మా బ్యాగులలో ఉండే వేరన్నా లైక్ ఇప్పుడు మీరు ఒక సంఘాన్ని ప్రారంభించి ప్రజల్లోకి ఒక ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన పుస్తకాలు కానీ పాంప్లెట్లు కానీ అట్లా ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా అనేది నా ప్రశ్న. సరే, మీరు దేనికోసం అడిగినా నేను బుద్ధుడి మార్గంలో అన్వేషిస్తూ ఒక 1 month ప్రయాణించాను. బుద్ధ గయకు వెళ్ళా, నేపాల్లో లుంబినికి వెళ్ళా, పుట్టిన చోటికి. తర్వాత ఆయన పెరిగిన కపిలవస్తు నగరం వెళ్ళా, ఆయన చనిపోయిన కుషి నగరం వెళ్ళా. ఇలా అన్ని ప్రాంతాలు తిరిగాను అనమాట. ఓకే. రాజగృహ వెళ్ళా, పాటలిపుత్రం, అన్నీ తిరిగే క్రమంలో బుద్ధుడు జ్ఞానోదయం అయిందన్న చోట బుద్ధగయలో ఒక 3 రోజులు ప్రశాంతంగా కూర్చొని ఏంటి ఇందులో కూడా ఏమైనా మూఢనమ్మకాలు ఉన్నాయా, దీని ప్రత్యేకత ఏంటని చాలా సాహిత్యం చదివా. అక్కడి నుంచి వస్తూ ఇప్పటి నుంచి ఏదో ఒకటి నాతో స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి చూస్తే అక్కడ ఈ బుద్ధగయ అని పేరుతో ఇది నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఈ చేతిలో పవర్ బ్యాంక్ పట్టుకున్నా, ఈ జోబులో వేసుకున్నా, ఈ చేతిలో వాటర్ బాటిల్ పట్టుకున్నా, ఇది బాగాలేదు. ఇక వెహికల్లో పెడితే వెహికల్నే ఉంటాయి, ఇక మనం మళ్ళీ ఫోను పక్కలోకి ఇస్తే అది పడుతుంది. అందుకని మంచి బ్యాగ్ ఉందని చెప్పి బ్యాగ్ వేసుకొని దీంట్లో వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, పర్మనెంట్గా నా బుక్ పెట్టుకోవచ్చు, పెన్ను పెట్టుకోవచ్చు, నోట్స్ పెట్టుకోవచ్చు, పవర్ బ్యాంక్ పెట్టుకోవచ్చు, రక్షణ ఆయుధాలు పెట్టుకోవచ్చు, మనకు కావాల్సిన ప్రాథమికమన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. వ్యక్తిగత వస్తువులు తప్ప ఇంకా మళ్ళీ అవి వ్యక్తిగతమా సమాజహితమా అంటే అక్కడ నువ్వు యాక్సిడెంట్ అయి సత్తానం అంటే ఆ బాటిల్ తీసి నీకు పోతుంది, నా వ్యక్తిగతం అనట్లేదన్నా. లైక్ ఇప్పుడు ఎంఎన్ఎస్ కి సంబంధించి ఏమైనా పాంప్లెట్లు ఏమైనా ఉన్నాయో చూద్దామని అడిగాను. ఉంటాయి, ఇప్పుడు అంతా డిజిటల్ కదా తల్లి. యూట్యూబ్లో పెడుతున్నాం, వాట్సాప్ ఫేస్బుక్లోనే మెసేజ్ పెడుతున్నాం, నడుస్తుంది.